శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా శ్రీమద్ రామాయణం చెప్పుకున్నాం. ఇంతకుముందు వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 57వ సర్గ వరకు చెప్పుకున్నాం. 58వ సర్గలో కూడా 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 20వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని, ఈ గ్రంథం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తేషాం విపతతాం శీఘ్రం విఘ్నతాం చాపి వానరాన్ ద్వివిధో గిరిశృంగేన జఘానైకం నరాంతకం. వానరుల్ని చంపుతున్న రాక్షసుల్లో ఒకడైన నరాంతకుడు అనేవాడిని, ద్వివిధుడు, వానర వీర శ్రేష్ఠుడైన ద్వివిధుడు ఒక పర్వత శిఖరం ఎత్తి వాడి మీద వేసి వాడిని చంపేశాడు. నరాంతకుడు దుర్ముఖ పునరుద్ధాయ కపి సువిపులద్రుమం రాక్షసం క్షిప్రహస్తంతు సమున్నతమపోధయత్. అప్పుడు మరో రాక్షసుడు, ఎవరు వాడి పేరు దుర్ముఖుడు అనేవాడు, వాడు చాలా పెద్ద యోధుడు. దుర్ముఖుడు అనే వానర శ్రేష్ఠుడు, ఆయన కూడా ఈయనలాగానే ద్వివిధుడిలాగానే గొప్ప వానర శ్రేష్ఠుడు. ఆయన సమున్నతుడు అనే రాక్షసుణ్ణి, వాడి పేరు సమున్నతుడు, వాణ్ణి చంపివేశాడు. జాంబవాంస్తు సుసంక్రుద్ధ ప్రగృహ్య మహతీం శిలాం పాతయామాస తేజస్వీ మహానాథస్య వక్షసీ. ఇంకొక యోధుడు జాంబవంతుడు, ఆయన కూడా బాగా కోపగించి ఒక పెద్ద శిలను గ్రహించి మహానాథుడనే రాక్షసుడి మీద, వాడి వక్షస్థలం మీద దాన్ని పడేశాడు. అధ కుంభహనుస్తత్ర తారేణాపాద్య వీర్యవాన్ వృక్షేణ మహతా సజ్జ ప్రాణాన్ సంత్యాజయద్రణే. ఆ తర్వాత తారుడు, ఇతను కూడా గొప్ప వానర యోధుడు. కుంభహనువు అనేవాడిని ఒక పెద్ద వృక్షాన్ని పెకిలించి వాడి మీద వేసి వాడి ప్రాణాలు విడిచేటట్టుగా చేశాడు. ఇక అమృష్యమానస్తత్కర్మ ప్రహస్తోరథమాశ్రిత చకారకతరం ఘోరం ధనుష్వాణిర్వనౌకసా. ఆ తర్వాత ప్రహస్తుడు అంటే ఎవరినైతే రావణాసురుడు నియోగించాడు ఇప్పుడు ఈ వానరులందరినీ చంపమని, వాడు చాలా వానరుల్ని సంహారం చేశాడు. కోపంతో వాళ్ళని సంహరించాడు. ఆవర్తైవ సంయజ్ఞే శనయోరుభయోస్తథా క్షుభితస్య ప్రమేయస్య సాగరస్యేవ నిస్సనః. అప్పుడు ఈ రెండు సేనల మధ్య, వానరసేన రాక్షస సేనల మధ్య ప్రళయకాలంలో సముద్రం ఎంత ధ్వని చేస్తుందో అంత ధ్వని అక్కడి నుంచి వచ్చిందట రెండు సేనల మధ్య. మహతాహి శరౌఘేణ రాక్షసో రణదుర్దమ అర్ధయామాస సంక్రుద్ధో వానరాన్ పరమాహవే.
చాలా గొప్పవాడు ఈ ప్రహస్తుడు రాక్షస వీరుల్లో. వీడు ఆ మహాయుద్ధంలో చాలామంది వానరుల్ని పీడించాడు. వానరాణం శరీరైస్తూ రాక్షసానాంత్యమేదిని బభూవాతి చితా ఘోరై పర్వతైరివ సంవృత. భయంకరమైన వానరుల శరీరాలతోటి, రాక్షసుల శరీరాలతోటి కప్పబడ్డ భూమి అంతా కూడాను ఎలా ఉందయ్యా అంటే వరసన పర్వతాలని పేర్చినట్టుగా ఉంది ఆ భూమి. అంటే వాళ్ళు పర్వతాల అంతటి వాళ్లే, వానరులు కూడా పర్వతాలంతటి వాళ్లే, రాక్షసులు వానరులు ఇద్దరు కూడా. అందుకోసం చచ్చిపోయిన పీనుగులన్నీ ఎలా కనపడుతున్నాయి అంటే పెద్ద పెద్ద కొండలు పేర్చినట్లుగా కనపడుతున్నాయి భూమి మీద అన్నమాట. సా మహీ రుధిరౌఘేణ ప్రచ్ఛన్నాసం ప్రకాశతే సంచన్నా మాధవే మాసి సలాసైరివ పుష్పితై ఫలాశైరివ పుష్పితై. ఇక రక్త ప్రవాహంతో కూడిన భూమి ఎలా ఉందయ్యా అంటే వైశాఖ మాసంలో మోదుగ పువ్వులు పూచిన భూమిలాగా ప్రకాశిస్తుంది అట. అంటే రక్తంతో తెలిసిన శరీరాలు అవి కొండల్లాగా పేర్చబడినట్లుగా ఉన్నాయి. అవన్నీ ఎర్రగా ఉండటం వల్ల ఎట్లా ఉందయ్యా అంటే ఆ భూమి వైశాఖ మాసంలో మోదుగు పూలు, పెద్ద పెద్ద మోదుగు చెట్లకు పూలు పూసినట్టుగా ఉందిట. హరి వీరౌఘవస్రాం అంటే వాల్మీకి మహర్షి అక్కడ కూడా కవిత్వం ప్రయోగిస్తాడు. ఎక్కడ యుద్ధ భూమి వర్ణించేటప్పుడు కూడా అన్నమాట. హరి వీరౌఘ నస్రాంతు భగ్నాయుధ మహాద్రుమాం సౌనితౌఘ మహాతోయాం యమసాగర గామినీం యకృంకాహ మహాపత్లీం వినికీర్ణాంతర శైవాం భిన్నకాయ శిరోమీనాం అంగావయవశాద్వలాం గృద్ధ సంస వరాకీర్ణం కంకసారస సేవితాం. వర్ణన మొదలుపెట్టాడంటే వాల్మీకి ఆగడు. మేధ ఫేనమాకీర్ణామావర్తస్వన నిశ్వనాం తాం కాపూర్ష దుస్తారాం యుద్ధభూమయీం నదీం నదీమివ ఘనాపాయే హంస సారస సేవితాం రాక్షసా కపిముక్షాస్తే తేరుస్తాం దుస్తరాన్ నదీం యథా పద్మరజోధ్వస్తాం నళినీం గజయూధపా. ఆ యుద్ధరంగం అనే దాట శక్యం కాని నదిని ఆ వానరులు రాక్షసులు కూడా గజయూధమును నడిపించు వాళ్ళు పద్మరాగం చేత కప్పబడిన పద్మ సరస్సును దాటినట్లుగా దాటారు. ఆ రణభూమి నదికి సంబంధించిన వీర సముదాయం అనే తీరాలు తెగిపోయాయి. ఆయుధాలనే మహావృక్షాలు విరిగిపోయాయి. అది రక్త ప్రవాహం అనే జలప్రవాహంతో యముడనే సముద్రం వైపు ప్రవహిస్తూ ఉన్నది. అకృత్తులు ప్రీహాలు అనే బురదతోటి, ఇటు అటు చిమ్మిబేవైన ప్రేగులనే నాచుతోటి, తెగిపడిన శరీరాలనే చేపలతోటి, శరీర అవయవాలనే పచ్చిక బీళ్లతోటి నిండిపోయాయి. గ్రద్దలనే హంసలు, తెల్ల డేగలను సారస పక్షులు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. గద్దలనే హంసలు, తెల్ల డేగలనే సారస పక్షులు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. కొవ్వనే నిరుగుతో నిండిన ఆ నది నుండి సురుల చప్పుళ్ళు వంటి చప్పుళ్ళు బయలుదేరుతున్నాయి. శరదృతువునందు హంసలతోటి సారసపక్షులతోటి నిండిన నదిలాగా ఉన్న రణభూమిని పిరికి వాళ్ళు దాటలేకపోతున్నారు. తత సృజంతం బాణవగాన్ ప్రహస్తము చందనే స్థితం దశ తరపా నీలో విధమంతం ప్లవంగమాన్. ప్రహస్తుడు రథాన్నెక్కి బాణ సముదాయాలను ప్రయోగిస్తూ బలం చేత వానరులను చెండాడుతూ ఉండగా వాణ్ణి చివరికి నీలుడు చూశాడు. నీలుడనే వానరుడు ఉద్ధూత ఇవ వాయుక్యే మహాదభ్ర బలం బలా సమీక్షాభిద్యుతం యుద్ధే ప్రహస్తో వాహినీపతి రథేనాదిత్యవర్ణేనా నీలమేవాభిదుద్రువే. ఆకాశంలో విజృంభించిన వాయువు బలంగా ఉన్న మేఘ సముదాయం వైపు వెళ్ళినట్లుగా యుద్ధంలో శీఘ్రంగా వచ్చిన ఆ నీలుడనే వాడిని చూసి సేనానాయకుడు, రాక్షస సేనానాయకుడైన ప్రహస్తుడు సూర్యుడి వంటి వర్ణం గల రథంతో అతని మీదకి వెళ్ళాడు. రేపు మనం తర్వాత 38వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.